మాత్రం నేను చెప్పదలుచుకున్నానండి. పెద్దలు విజయ్ గారు ఇందాక మాట్లాడుతూ చాలా చక్కగా చెప్పారు. యూ నీడ్ టు స్టే స్ట్రైట్ ఫర్ యువర్ స్టేట్హుడ్ అని చెప్పేసి వారు మాట్లాడారు. తమిళనాడు గురించి మాట్లాడుతూ వారు చెప్పినటువంటి మాట 100% నేను దాంతో ఏకీభవిస్తాను. కానీ ఒక్కసారి ఇది మోడీ 3.0 మనం చూసుకుంటే ఇది సంకీర్ణ ప్రభుత్వం కానే కాదు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి వారికి టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి సపోర్ట్ ఇవ్వకపోతే 2 నిమిషాల్లో ప్రభుత్వం కూలిపోతుంది. ఇది అవునా కాదా? మరి అటువంటి తరుణంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఇచ్చినటువంటి హామీలు తెలంగాణ రాష్ట్రం కోసం ఇద్దరం తెలుగు వాళ్ళమే కదా, అన్నదమ్ములాగా ఇడిపోయినాం కదా, మరి మాట్లాడండి, అక్కడ ప్రెషర్ తీసుకురండి, ఇస్తావా సస్తావా అని చెప్పేసి పెట్టండి ప్రెషర్. ఆయనే వచ్చి అంటాడు ఏమని చెప్పేసి, నువ్వు మా దగ్గరికి రా, నీ గుజరాత్ లో వచ్చినటువంటి ఫండ్స్ నీ దగ్గరికి ఇస్తా అని చెప్పేసి. అంటే నీకు కపట ప్రేమ ఉందని చెప్పేసి కదా మోదీ గారు వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పినటువంటి మాట. వాస్తవం కాదా ఇది? వారు మాట్లాడుతూ చెప్తున్నారు నేషన్ ఫస్ట్ అని అంటున్నారు. నేషన్ ఫస్ట్, వి ఆల్ ఆర్ ఇండియన్స్, వి ఆల్ ఆర్ patriotic Indians, there is no doubt about it. We are talking about our statehood first. ఇది చాలా యంగ్ స్టేట్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం, దీని యొక్క పురోగతి కోసం 7 లక్షల కోట్లు అప్పుగా ఇచ్చి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఈ రోజు మరీ అప్పు దాన్ని యాడ్ అవుతున్నటువంటి తరుణం. అటువంటి అప్పుల్ని, అప్పుల ఊపు నుంచి బయటికి రావడానికి కేంద్రం ఏం సహాయం అందిస్తుందో దాని గురించి మాట్లాడాలి. కానీ మీరు వచ్చేసేసి, సార్ లెట్ మీ కన్క్లూడ్ సార్, బాధతో చెప్తున్నా నేను, వారు ఏనాడైనా ప్రెషర్ పెట్టిర్రా? 8 మంది ఎంపీలు ఉన్నారు, వారు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏనాడైనా ప్రెషర్ పెట్టి తెలంగాణకి కావాల్సినటువంటి బడ్జెట్ మార్చి లో బడ్జెట్ ఎలకేట్ చేస్తున్నప్పుడు గుండు సున్నా వీళ్ళు తీసుకొచ్చినటువంటి, ఎవరికైనా గుండె ధైర్యం ఉందా తెలుగు వాడికి? 8 మంది ఎంపీలు ఉన్నారు, ఇస్తావా సస్తావా అని చెప్పేసి రెసిగ్నేషన్ ఇచ్చి పడేస్తామని చెప్పేసి ఇవ్వండి, ఇస్తారా? ఏంటి వెంకటరెడ్డి గారు ఏదో చూపిస్తున్నారు? రిఫ్లెక్షన్ వి కెనాట్ సీ. ఉప్పు బుక్ 50 పేజీల బుక్ ఉంది. 50 కాదు, ఇంకో 500 పెట్టుకోండి, 5000 పెట్టుకోండి సార్. ఆ బుక్ పనికి మాలిన బుక్. పెంచుతున్నారు జనాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో. పవన్ కళ్యాణ్ చెప్తున్నా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి చేస్తే మాత్రం ఊరుకోం సార్. తెలంగాణ చెప్తున్నా, ముట్టడి చేస్తామని, ముట్టడి చేస్తాం. ఆల్రెడీ కీపింగ్ వెల్, ఆల్రెడీ ఆయన సిక్కున్నాడు, ఇంట్లోనే పరిమితం అని చెప్పండి. ప్లీజ్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.